హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి 1 నుంచి 10th వరకు జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. జాతీయంగా అంతర్జాతీయంగా సదస్సులు, సమావేశాలు, నియామకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న విషయాలు, వార్తల్లోని ప్రదేశాలు అన్నిటినీ ఈ ఒక్క వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, జాతీయం. ఫిబ్రవరి 5న తమిళనాడులో అధికార పక్షంలో ఉన్నటువంటి అన్నా డిఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళ నటరాజన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకోసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి పన్నీరు సెల్వం తన రాజీనామాను ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారికి పంపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టడం కోసం మరొక ముందడుగు వేయడం జరిగింది. ఇక మీదట 3 లక్షలకు మించి నగదు ద్వారా లావాదేవీలు నిర్వహించడం నిషిద్ధం అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 6న నాగాలాండ్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో 33% రిజర్వేషన్ను మహిళలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తమ సాంప్రదాయాలకు వ్యతిరేకమంటూ అక్కడి గిరిజనులు ఆందోళన చేయడం జరిగింది. నాగాలాండ్ ట్రైబ్స్ యాక్షన్ కౌన్సిల్ మరికొన్ని సంస్థలు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. ముఖ్యమంత్రి రాజీనామా కోసం పట్టుబట్టాయి. నగరపాలక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు అమలు చేయాలని నాగా మదర్స్ అసోసియేషన్ కోరుతుంది. గిరిజన సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తుండడంతో 16 ఏళ్లుగా ఇక్కడ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. మనం దీంట్లో నుంచి గుర్తుంచుకోవాల్సింది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ను వ్యతిరేకించడం జరిగింది? నాగాలాండ్. మహిళల కోసం 3వ వంతు రిజర్వేషన్లు అమలు చేయాలని ఏ అసోసియేషన్ కోరుతుంది? నాగా మదర్స్. ఏ అసోసియేషన్ అడ్డుపడుతుంది? నాగాలాండ్ ట్రైబ్స్ యాక్షన్ కౌన్సిల్. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిందే. దీనికి నాగాలాండ్దే 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏ ఒక్క మహిళా ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరగలేదు. 2 శతాబ్దాల క్రితం, అంటే 20 సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహిళ ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. ఆమెనే ఈ రాష్ట్రంలో మొదటి మరియు చివరి మహిళా ప్రతినిధి. గత 3 ఏళ్లలో 39 మంది రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులు వెనక్కి ఇచ్చేసినట్లు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, 39 మంది రచయితలు తమ సాహిత్య అకాడమీ అవార్డులని వెనక్కి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇచ్చారంటే, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతున్నప్పుడు అకాడమీ మౌనం పాటించిందని ఆరోపిస్తూ సదరు రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ వెల్లడించారు. ప్రముఖ రచయిత ఎంఎం కలబుర్గి హత్య, దాద్రి ఘర్షణల అనంతరం ఈ అవార్డులు వెనుకకి ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, విద్యుత్ సౌకర్యం లేని 18,452 గ్రామాలలో 12,000 గ్రామాలకు పైగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2015 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ 1000 రోజుల్లో ఈ 18,452 గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు 12,033 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించగా మిగిలిన
5665 గ్రామాల్లో ఈ పని ముందుకు సాగడం జరుగుతుందని గ్రామీణ విద్యుతీకరణ పోర్టల్ పేర్కొంది. ఫిబ్రవరి 7 రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను 10 కంటే ఎక్కువ కలిగిన వారిపై కనీసం 10,000 జరిమానా విధిస్తూ తీసుకొచ్చిన బిల్లును లోక్సభ ఆమోదించింది. నగదు రహితంగా వేతన చెల్లింపులకు సంబంధించిన బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. పారిశ్రామిక సంస్థలు సిబ్బందికి వేతనాలను చెక్కులు లేదా బ్యాంకు ఖాతాల్లోకి ఎలక్ట్రానిక్ నగదు బదిలీ రూపంలో చెల్లించేలా కేంద్రం ఈ వేతన చెల్లింపుల సవరణ బిల్లు 2017ను రూపొందించింది. ఫిబ్రవరి 8 దేశ ప్రగతికి పట్టుకొమ్మలైన గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద నగదు రహిత లావాదేవీలు జరపడంతో పాటు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల వినియోగం లాంటి అంశాల్లో గ్రామీణ కుటుంబాలకు శిక్షణ ఇస్తారు. 2019 మార్చి కల్లా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను డిజిటల్ అక్షరాస్యత కుటుంబాలుగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం. ఇందులో గుర్తుంచుకోవాల్సింది, గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యత కోసం ప్రకటించిన పథకం ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత్ అభియాన్. 2016-17 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాల్లో ఒకటి. నెక్స్ట్ వన్, ఎయిడ్స్ నియంత్రణతో పాటు ఆరోగ్య రంగంలోని పలు అంశాల్లో సహకరించుకునేందుకు గాను సెనెగల్తో అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్, రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి కార్యక్రమం తొలి దశను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 400 స్టేషన్లను ఎంపిక చేయగా ఇందులో 3 స్టేషన్లను తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ, తెలంగాణ నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఆ 3 స్టేషన్స్ సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ. ఫిబ్రవరి 9 కాలం చెల్లిన 105 చట్టాల రద్దుకు లోక్సభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కాలం చెల్లిన బిల్లులు మొత్తం 1824 ఉన్నాయి. ఇందులో 2014 మే నుంచి 2016 ఆగస్టు మధ్య 1175 చట్టాల రద్దుకు పార్లమెంటు 4 చట్టాలను చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIMలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం కల్పిస్తూ లోక్సభలో మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక నుంచి IIMలు తమ విద్యార్థులకు డిగ్రీ, PhD పట్టాలను ఇవ్వవచ్చు. ఇంతవరకు ఇవి డిగ్రీ, PhD పట్టాలను ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇవి విద్యా సంస్థలు సంఘాలుగా రిజిస్టర్ కావడంతో ఇంతవరకు డిగ్రీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. తాజా బిల్లు ప్రకారం దేశంలోని 20 IIMలకు జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంస్థలుగా గుర్తింపు లభించింది. ఇకపై ప్రతి IIMకు గవర్నర్, బోర్డులు, ఆ సంస్థ డైరెక్టర్ను నియమిస్తుంది. ఈ సంస్థ లెక్కలు కాగ్ తనిఖీ చేస్తుంది. ఇంతవరకు జాతీయం అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రీయంగా తెలంగాణలో ఫిబ్రవరి 6న విదేశీ పారిశ్రామికవేత్తలు, సంస్థల కోసం తెలంగాణలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 8 చోట్ల వీటిని స్థాపించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. చైనా, జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా, దుబాయ్, కెనడా పారిశ్రామికవేత్తలు, సంస్థల నుంచి అభ్యర్థనలు వచ్చినందున పార్కులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 8న జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మండమెలిగే పండుగతో
సమ్మక్క సారలమ్మర చిన్న జాతర వైభవంగా ప్రారంభమైంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది. ఆ మధ్య సంవత్సరంలో ఈ చిన్న జాతర జరుగుతుంది. ఈ జాతర 4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్కులో ఆన్లైన్ టికెట్ బుకింగ్ను ప్రారంభించినట్లు మంత్రి జోగురామన్న వెల్లడించారు. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఆన్లైన్ టికెట్ బుకింగ్ను ఏ పార్కులో ప్రారంభించారు? హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్. ఫస్ట్ టైం. ఫిబ్రవరి 9న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. 2017-18 కేంద్ర బడ్జెట్లో జార్ఖండ్, గుజరాత్లకు మాత్రమే ఎయిమ్స్ను కేటాయించడం జరిగింది. తెలంగాణ ఎంపీల ప్రోద్బలంతో తెలంగాణకు కూడా ఎయిమ్స్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర హస్తకళల సంస్థ గోల్కొండకు కొత్త ముద్రను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఈ ముద్ర నెమలి బొమ్మ గోల్కొండ కోటను ప్రతిబింబించేలా ఉంటుంది. ఫిబ్రవరి 11న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కోర్టుల సముదాయాల్లో జరిగిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. తెలంగాణ వ్యాప్తంగా 42,642 కేసులకి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 29,021 కేసులు పరిష్కారమయ్యాయి. దేశవ్యాప్తంగా 3.5 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం 13,649 కోట్ల విలువైన విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 65,458 కోట్ల విలువైన 16 ప్రతిపాదనల్లో 6ంటికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. ఆర్థిక రంగం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. దీనిలోని ముఖ్యాంశాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను 6.9% తగ్గించి అంతక్రితం అంచనా 7.1%గా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4% పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రెపో రేటు 6.25. 4వ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5% కంటే దిగువకు చేరవచ్చు. 2017-18 తొలి 6 నెలల్లో ద్రవ్యోల్బణం 4 నుంచి 4.5%, తరువాత 4.5 నుంచి 5% మధ్యలో నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, పరపతి విధాన కమిటీ ఎంపీసీ తదుపరి సమావేశాలు ఏప్రిల్ 5-6వ తేదీలో జరగనున్నాయి. ఇవి ఆర్థిక రంగంలోని ముఖ్యమైన విశేషాలు. నెక్స్ట్, అవార్డ్స్. పాత్రికేయ రంగానికి సంబంధించి 2016 ఏడాదికి G.K. రెడ్డి జాతీయ స్మారక పురస్కారాన్ని ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్కు ప్రకటించారు. ఈ అవార్డు విలువ 5 లక్షలు. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ GHIALకు సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ కాపా అవార్డు లభించింది. విమానాశ్రయాల విభాగంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆసియాలోనే తొలి కార్బన్ రహిత విమానాశ్రయంగా నిలిచింది. పర్యావరణంపై దృష్టి పెట్టినందుకు కాపా నుంచి చైర్మన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. కమిటీలు, కమిషన్లు. హజ్ యాత్ర విధానం మెరుగుదలకు రాయితీల వ్యవహారాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 6 సభ్యులతో ఉన్నత స్థాయి సంఘాన్ని ప్రకటించింది. ఈ సంఘం సభ్యులు అఫ్జల్ అనాముల్లా కన్వీనర్గా, జస్టిస్ ఎస్ఎస్ పార్కర్, కైసర్ షామీం, మైకేల్ మస్కరినస్, కమల్ ఫరూకీ, కేంద్ర మైనార్టీ వ్యవహారాల సమీక్ష కార్యదర్శి జే అలం సభ్యులుగా ఉన్నారు. హజ్ యాత్రికులకు ఇచ్చే రాయితీలను క్రమేణా తగ్గిస్తూ 2022 వరకల్లా పూర్తిగా రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు 2012లో తీర్పు వచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా
కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ వేయడం ఫిబ్రవరి 8. జాతీయ స్థాయిలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు వారి వెనుకబాటుకు కారణాలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దీనిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి నేతృత్వంలో వేయడం జరిగింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ఉపసంఘాన్ని వేసింది. బాలిక విద్యకు సరైన ప్రాధాన్యం లేకపోవడానికి వారి సామాజిక ఆర్థిక అంశాలు, లింగ వివక్ష లాంటివి ఎంతవరకు కారణాలు కమిటీ అధ్యయనం చేయనుంది. ఏడాది లోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. వార్తల్లోని వ్యక్తులు. ఫిబ్రవరి 4న ఐరాసాలోని వ్యవస్థలను పర్యవేక్షించే ఉమ్మడి తనిఖీల బృందానికి భారతీయ దౌత్యవేత్త ఏ గోపీనాథన్ మరోసారి ఎన్నికయ్యారు. ఐరాసాలోని వ్యవస్థలన్నింటి తనిఖీ, మదింపు, దర్యాప్తు చేసేందుకు స్వేచ్ఛ కలిగిన సంస్థ ఇదొక్కటే. 2013లో తొలిసారిగా నియమితులైన గోపీనాథ్ ప్రస్తుతం ఈ బృందానికి చైర్పర్సన్. నెక్స్ట్ వన్. దివ్యాంగులు కూడా కారు నడపడానికి వీలుగా కేరళకు చెందినటువంటి బిజు వర్గీస్ ఒక కొత్త ఆవిష్కరణ చేశాడు. క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్ లాంటివి ఒక చేత్తోనే ఉపయోగించే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచాడు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాపార్ 2017 ప్రదర్శనలో బిజు దీన్ని ప్రదర్శించాడు. ఫిబ్రవరి 6. బ్రిటన్ రాణిగా ఎలిజబెత్ II కొత్త చరిత్ర సృష్టించాడు. 65 సంవత్సరాలు సింహాసనంపై ఉన్న తొలి వ్యక్తిగా ఆమె ఈ ఘనత సాధించారు. ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని లండన్లో నీలమణి ఉత్సవాలు సఫర్ జూబ్లీ జరుపుతున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి 7. తమిళనాడు తాజా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పన్నీరు సెల్వం సంచలన ప్రకటన చేశారు. శశికళ వర్గీయులు తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని తెలిపారు. ప్రజలు కోరుకుంటే దీన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫిబ్రవరి 9. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన అంతరిక్ష యాత్రకు కెనడాకు చెందిన భారత సంతతి వైద్యురాలు షావ్నా పాండ్యా ఎన్నికయ్యారు. పౌర విజ్ఞాన వ్యోమగామి CSA కార్యక్రమంలో భాగంగా 2018లో నాసా ఈ యాత్రను చేపట్టనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్గా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా నారాయణమూర్తి ఎన్నుకున్నారు. గ్రంథాలు, రచనలు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరే గోదావరి జలాల వినియోగంపై గోదావరి జలాల దృక్పథాలు పేరిట రాసిన పుస్తకాన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉమాభారతి, నితిన్ గడ్కరీ, బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన టాపిక్ ఇది. గోదావరి జలాల దృక్పథాలు రాసింది శ్రీరామ్ వెదిరే. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలలో తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన గ్రంథం గోదావరి జలాల దృక్పథాలు. రచించింది శ్రీరామ్ వెదిరే. నివేదికలు, సర్వేలు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ వ్యాప్తిపై అంచనాలకు గురుగ్రామ్లోని ఫోర్స్టా మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FMRI నమోదు ప్రక్రియ ప్రారంభించింది. FMRI ఫోరెస్ట్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీంట్లోని ముఖ్యాంశాలు. 2014లో 15,664 మంది రోగులు FMRIకి వచ్చారు. వీరిలో 13.8% అంటే 2,157 మంది కొత్త రోగులు అంటే ఆసుపత్రిలోనే వారికి వ్యాధి నిర్ధారణ జరిగింది. మిగతా వారిలో 1,191 55.2% పురుషులు, మిగతా వారు 44.8% మహిళలు. రాష్ట్రాల విషయానికి వస్తే హర్యానా టాప్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో హర్యానా, సెకండ్ ఢిల్లీ, థర్డ్ ఉత్తరప్రదేశ్. మొత్తం క్యాన్సర్ కేసుల్లో చిన్నారుల వాటా 5.8. దీనిలో
బాలుర వాటా 6.6%, బాలికల వాటా 4.9%. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 కోట్ల మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. 2030 నాటికి ఈ సంఖ్య 2.1 కోట్లకు పెరగనుంది. ప్రతి 6 మరణాలలో 1 ఈ వ్యాధి కారణంగా జరుగుతుంది. ఏటా 88 లక్షల మంది ప్రజలు క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు. ఫిబ్రవరి 7. భారత్ భవిష్యత్తులో అంతర్జాతీయంగా మరింత క్రియాశీల పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. 2040 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని PwC ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ నివేదిక వెల్లడించింది. PwC ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్. దీంట్లోని ముఖ్యాంశాలు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాల పాత్ర క్రమంగా తగ్గుతూ వర్ధమాన దేశాల ప్రాధాన్యం పెరుగుతుందని, కొనుగోలు శక్తి PPP ఆధారంగా ఈ సంస్థ ఈ అంచనాలు వేసింది. PPP పరంగా చూస్తే ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొదటి స్థానం చైనా, 2వ స్థానం అమెరికా. రానున్న 34 సంవత్సరాల్లో భారత్, బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీ లాంటి వర్ధమాన దేశాలు E7 ఏడాదికి సగటున 3.5% వృద్ధి రేటుతో ముందుకు వెళ్తాయి. అదే సమయంలో G7 దేశాలైనటువంటి అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ 1.6% వృద్ధి రేటును నమోదు చేస్తాయి. 2050 నాటికి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి GDPలో E7 దేశాల వాటా 50%గా చేరుతుందని, అదే సమయంలో G7 దేశాల వాటా 20% మాత్రమే అని ఈ సంస్థ ప్రకటించింది. క్రీడలు. ఫిబ్రవరి 5న హాంకాంగ్లో జరిగినటువంటి ఆసియా స్క్వాష్ టోర్నీలో భారత పురుషుల జట్టు స్వర్ణాన్ని నెగ్గింది. ఫైనల్లో 2-0తో మలేషియాను ఓడించింది. ఈ టోర్నీలో పసిడి గెలవడం భారత్కు ఇది రెండోసారి. 2011లో పాకిస్తాన్పై గెలిచింది. ఫిబ్రవరి 6న భారత పర్యటనలో ఇంగ్లాండ్ ఓటమి నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అయినటువంటి అలిస్టర్ కుక్ టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ సిరీస్లో ఈ 5 వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్ 4-0 ఓటమి పొందింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫిబ్రవరి 7న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను సౌరభ్ వర్మ, మహిళల సింగిల్స్ టైటిల్ను రితుపర్ణ దాస్ చేజిక్కించుకున్నారు. ఈ పోటీలు పాట్నాలో నిర్వహించడం జరిగింది. ఢిల్లీ యువ క్రీడాకారుడు మోహిత్ అహ్లావత్ T20 మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఢిల్లీలోని లలిత్ పార్కులో మావి 11 ఫ్రెండ్స్ 11 మధ్య జరిగిన మ్యాచ్లో మావి 11 తరపున ఓపెనర్గా బరిలోకి దిగిన మోహిత్ 72 బంతుల్లో 39 సిక్స్లు 14 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ T20లో ఏ స్థాయిలో అయినా ఇదే అత్యధిక స్కోర్. అంతర్జాతీయ T20లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ అరుణ్ ఫించ్ ఆస్ట్రేలియా పేరిట ఉంది. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి పీడితులు తినేందుకు అనుకూలమైన వరి రకాన్ని బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరించింది. సాధారణ వరిలో 6.5% నుంచి 7% వరకు మాంసకృతులు ప్రోటీన్స్ ఉంటాయి. ఈ రకం వరిలో కొత్తగా ఆవిష్కరించినటువంటి ఈ వరిలో 12% నుంచి 13% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ పేషెంట్స్ కోసం కొత్త రకమైనటువంటి వరిని అభివృద్ధి చెందించిన విశ్వవిద్యాలయం ఎక్కడుంది? బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, ఫిబ్రవరి 11న శత్రు క్షిపణుల నుంచి దేశానికి పటిష్టమైన రక్షణ కల్పించే 2 అంచెల కవచాన్ని ఏర్పరిచే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. గాల్లోనే శత్రువుల అస్త్రాలను విధ్వంసం చేసే నిరోధక క్షిపణిని ఒడిషా తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవి వీలర్ ఐలాండ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. శత్రు క్షిపణి భూ వాతావరణానికి వెలుపల 50 కిలోమీటర్ల ఎత్తులోనే పేల్చివేసే సామర్థ్యాన్ని ఈ సందర్భంగా పరీక్షించడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ.